మోగ్లీ ఈవెంట్లో కనిపించని బండి సరోజ్ కుమార్, సందీప్ రాజ్ సరోజ్ కుమార్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సా లేక విభేదాల? సరోజ్ కుమార్ని సైట్ చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్సా లేక మూవీ టీమా? మోగ్లీ టీంతో అసలు బండి సరోజ్ కుమార్ గొడవేంటి? హావెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి లేటెస్ట్ మూవీ మోగ్లీ. యాక్టర్ రాజీవ్ కనకాల అండ్ యాంకర్ సుమా కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. డైరెక్టర్ కమ్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఈ మూవీలో. చాలా కాలంగా సెట్స్ మీద ఉన్నటువంటి ఈ సినిమా లేటెస్ట్గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మరోవైపు ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. రీసెంట్గా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈవెంట్లో బండి సరోజ్ కుమార్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మోగ్లీ నుంచి ఇప్పటికి వరకు రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. రీసెంట్గా నిర్వహించినటువంటి ఈవెంట్లో సయ్యారే అనేటువంటి సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఎంఎం కీరవాణి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయినటువంటి ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు, ఇతర యాక్టర్స్ అండ్ ఇక టెక్నీషియన్స్ కూడా హాజరయ్యారు. కానీ బండి సరోజ్ కుమార్ మాత్రం ఈవెంట్లో కనిపించలేదు. దీంతో ఇటీవల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీంపై సరోజ్ కుమార్ ఆరోపణలు చేసిన విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ వివాదం కారణంగానే బండి సరోజ్ కుమార్ రాలేదా, అసలు మేకర్స్ ఆయన్ను పిలవలేదా అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. మోగ్లీ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్లో అతడు కేవలం 2 షాట్స్లో మాత్రమే కనిపించినా ఉన్నంతలో ప్రభావం గట్టిగా చూపించాడు. అయితే అతన్ని మెచ్చుకుంటూ యూట్యూబ్లో నెటిజన్స్ పోస్ట్ చేసినటువంటి కామెంట్లని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ డిలీట్ చేశారని సరోజ్ కుమార్ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్గా మారింది అప్పట్లో. అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని నెపోటిజం అంశాన్ని కూడా సరోజ్ కుమార్ ప్రస్తావించారు. అయితే సమస్య పరిష్కారం అయిందంటూ ఆ పోస్టులను డిలీట్ కూడా చేశారు. కాకపోతే మోగ్లీ ప్రమోషన్స్లో సరోజ్ కుమార్ కనిపించకపోవడంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై లేటెస్ట్గా డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. బండి సరోజ్ కుమార్కి మోగ్లీ డైరెక్టర్కి పడటం లేదు అనే రూమర్స్పై సందీప్ రాజ్ మాట్లాడుతూ, అలాంటిదేదీ లేదు, బయట చూసే వాళ్ళకి అలా అనిపించడానికి కారణం ఏంటంటే, నేను ఇప్పటిదాకా సుహాస్, హర్ష వంటి ఫ్రెండ్స్తోనే వర్క్ చేశాను. ఏదైనా సీన్ బాగా వచ్చిందంటే వెళ్ళి టక్కున వాటేసుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం. సెట్లో ఇవన్నీ కనిపిస్తాయి. రోషన్తో కూడా ఈ 2 ఏళ్లలో జర్నీ వల్ల అతనితో కూడా అలాంటిది కనిపిస్తుంది. కానీ సరోజ్ కుమార్ ఎంత కాదన్నా నాకన్నా పెద్దోడు. ఆయనపై ఒక రెస్పెక్ట్ ఉన్నప్పుడు బ్రో బాగుంది, చాలా బాగా చేసావని కూడా నేను చెప్పగలను. అందరితో ఉన్నంత క్లోజ్గా ఆయనతో ఉండకపోవడం వల్ల అలా అనిపించవచ్చు, కానీ బేసిక్గా మేము ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు అని కూడా అన్నారు. కొన్నిసార్లు హీరో ఇలా కాదు, ఇలా చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుందని బండి సరోజ్ సలహా ఇచ్చారు. అండ్ ఆయన కూడా ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి కూడా నాకు సలహాలు ఇవ్వటం, నేను అది ఫాలో అవ్వడం కూడా జరిగింది. కాబట్టి మా మధ్య విభేదాలు అనేవి ఏమీ లేవు, చాలా హ్యాపీగా షూటింగ్ చేసుకున్నాం. ఒకవేళ ఏవైనా క్రియేటివ్ డిస్కషన్స్, క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినా కూడా తను అనుకుంది చేసి చూపించి ఓకేనా అని అడుగుతాడు. అలా తనను అనుకున్నవి ఓకే చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది, నేనంటే అవును ఇదే బాగుందని సరోజ్ కుమార్ చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో ఇద్దరి మధ్య ఇలాంటి డిస్కషన్ జరిగాయి తప్పితే విభేదాలు వచ్చేంతగా ఏమీ జరగలేదని కూడా సందీప్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మోగ్లీ సాంగ్పై బండి సరోజ్ కుమార్ కూడా లేటెస్ట్గా ఒక ట్వీట్ చేశారు. సినిమాలో సయ్యారే తనకు బాగా నచ్చిన పాట అని కూడా అన్నారు. మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి కాలభైరవ స్వయంగా ఈ సాంగ్ పాడారంటే చాలా సర్ప్రైజింగ్గా ఉందని అండ్ అంత సన్నగా మధురంగా పాడారని కూడా అభినందించారు. సందీప్ రాజ్ రోషన్ కనకాల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్ని ట్యాగ్ చేస్తూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అయితే మోగ్లీ మూవీ డిసెంబర్ 12న థియేటర్లోకి రానుంది. కానీ బండి సరోజ్ కుమార్ ప్రమోషనల్ ఈవెంట్కి రాలేనంత బిజీగా అయితే ఉండడు కదా. డెఫినెట్గా ఏదో జరిగే ఉంటుంది, కానీ లోపల ఏదో ఒకటి ఉంది కాబట్టే ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వలేదని సరోజ్ కుమార్ మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఆ పోస్ట్ చూస్తే లేటెస్ట్గా 24 అక్టోబర్ రోజున ఆ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో కంపల్సరీ అటు డైరెక్టర్ని, హీరోని అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్ని అందరినీ కూడా మెన్షన్ చేశారు. అండ్ సాంగ్ కూడా చాలా బాగుందన్నారు. కాకపోతే ఈ విషయం డెఫినెట్గా ఇది ఉన్నటువంటి అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అడ్మిన్సే చేశారు. కానీ సో ఇది ప్రొడ్యూసర్స్ తోటి ఎలాంటి విభేదాలు అండ్ డైరెక్టర్కి కూడా ఎలాంటి విభేదాలు లేవని కూడా కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఏదేమైనా కానీ ఇలాంటి ఏదో కొంచెం గ్యాప్ ఉండడం వల్లే సరోజ్ కుమార్ ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు. అంత పెద్ద ఈవెంట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ సరోజ్ కుమార్ వస్తారు కదా, మరి ఎందుకు రాలేదు? Q&A కూడా పెట్టారంటే ఎస్, సరోజ్ కుమార్ గతంలో తీసినటువంటి సినిమాలలో Q&A ఉంటే ఏ సినిమాను కూడా ఆయన పెట్టలేదు. బట్ అందుకోసమనే దీంట్లో కూడా అటెండ్ అవ్వలేదు. మేబీ ముందు ఉన్నటువంటి ట్రైలర్ లాంచ్ అండ్ దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. కాబట్టి అందుకోసమనే ఈసారి రాలేదు అండ్ అందుకనే దీనికి పాజిటివ్గా కూడా రియాక్ట్ అయ్యారు. సో అప్పుడు జరిగినటువంటి గొడవలు అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే అసలు ఆ గొడవ స్టార్ట్ అయింది బండి సరోజ్ కుమార్ లేటెస్ట్గా అప్పుడు రిలీజ్ అయినటువంటి ఒక
టీజర్ ఆ ట్రైలర్‌లో కొన్ని అంటే కామెంట్స్ చాలా చాలా పాజిటివ్‌గా ఎక్కువ కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ అందులో ఒక 1000 కామెంట్స్ ఉంటే ఒక 900 కామెంట్స్ అన్నీ కూడా బండి సరోజ్ కుమార్‌కి ఫేవర్‌గా వచ్చినవే. అండ్ మిగతా 100 మిగతా టెక్నీషియన్స్ అండ్ దాని తర్వాత హీరోకి మీద వచ్చినటువంటి కామెంట్స్. కానీ సో అందుకోసమనే ఆ 900 కామెంట్స్‌ని కేవలం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ డిలీట్ చేశారని కూడా సరోజ్ కుమార్ అప్పట్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. సో అందుకోసమనే అది మరి ప్రొడ్యూసర్‌కి తెలిసి జరుగుతుందా? లేదంటే కావాలని చేస్తున్నారా? అడ్మిన్స్ వరకే ఇలా చేస్తున్నారా? సో నెపోటిజాన్ని నేను ఎంకరేజ్ చేయను. ఇలాంటి చీప్ పాలిటిక్స్ కూడా ఎంకరేజ్ చేయనని కూడా అప్పుడు అలా పోస్ట్ పెట్టడం జరిగింది. సో అందుకోసమనే ఆ గొడవ ద్వారానే ఇప్పుడు సరోజ్ కుమార్ ఈవెంట్‌కి రాలేదా అన్న కామెంట్స్ కూడా వ్యక్తమయ్యాయి. సో బేసిక్‌గా కావచ్చు. నిజమే కావచ్చు. ఇన్ కేస్ లోపల ఏదైనా ఉండి ఉండొచ్చు. లేదు అనంటే మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ముందు ఉన్నటువంటి ఈవెంట్‌లో వచ్చేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. సో మరి చూడాలి. ఇన్ కేస్ 'మోగ్లీలో' ఫస్ట్ టైమ్ బండి సరోజ్ కుమార్ వేరే సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా ఆయనకి ఎంతవరకు స్కోప్ ఉంటుంది? అండ్ దాని తర్వాత పర్ఫార్మెన్స్ విషయంలో డెఫినిట్‌గా చెప్పాల్సిన పని లేదు కానీ సో చూడాలి మరి. ఇన్ కేస్ ఇది క్రియేటివ్ డిఫరెన్సా లేకపోతే ఏంటనేదైతే ముందు అయితే తెలియాల్సి ఉంది. సో మరి బండి సరోజ్ కుమార్ విలన్ క్యారెక్టర్‌పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.